నమస్తే అండి. పంజాఖండ్ విల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం యనమదల క్షేత్రంలో ఉన్న పునర్వసు నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన శివాలయాన్ని చూద్దామండి. ఈ ఆలయంలో స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారండి. ఇప్పటి వరకు మనం కంప్లీట్గా 3 రాశులకు సంబంధించిన నక్షత్ర పాద శివాలయాలన్నీ అప్లోడ్ చేసామండి. మేష, వృషభ, మిథున రాశి సంబంధించిన నక్షత్రాల ఆలయాలన్నీ మన ఛానల్లో ఉన్నాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశికి సంబంధించిన పాదం అండి ఇది. మీది పునర్వసు నక్షత్రం 4వ పాదం జన్మ నక్షత్రం అయినా సరే, నామ నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలాంటి గ్రహ దోషాలున్నా పోతాయని భీమఖండంలో చెప్పబడిందండి. అలాగే ఇక్కడ దర్శనం అయిన తర్వాత కర్కాటక రాశి ఆలయమైన రామచంద్రపురానికి దగ్గరలో ఉన్న వెల్ల క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకున్న దోషాలన్నీ పోయి సంపూర్ణ శివానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పబడి ఉందండి. ఈ యనమదల క్షేత్రం ద్రాక్షారామానికి ఉత్తర దిశగా సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ద్రాక్షారం రామచంద్రపురం రోడ్డు మార్గంలో రాజగోపాల్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి ఈశాన్య దిశగా సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూసే యనమదల క్షేత్రం ఉంటుందన్నమాట. ఈ ఆలయం చాలా ప్రాచీనమైందండి. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయం యొక్క ద్వారానికి నందుడు మరియు కాళుడు అనే ద్వారపాలకులు ఉంటారు. గర్భాలయంలో మనకి శ్రీ మల్లేశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది. స్వామివారికి వామభాగంలో శ్రీ పార్వతీదేవి వారు కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు అలాగే శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఇక్కడ అభిషేక శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. మీది పునర్వసు నక్షత్రం అయితే కనుక పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటి పర్వదినాల్లో ఇక్కడ దర్శించుకుంటే చాలా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి. రవాణా సదుపాయానికి వస్తే ద్రాక్షారామానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో రాజగోపాల్ సెంటర్ ఉంటుందండి రామచంద్రపురం దగ్గర. ఇక్కడ నుంచి బస్సులు, ఆటోలు దొరుకుతాయి. రాజగోపాల్ సెంటర్ నుంచి యనమదల గ్రామానికి ఆటోలు ఉంటాయన్నమాట. అలాగే కాకినాడ, రామచంద్రపురం బస్సులు వయా కరప, చోడవరం మీదుగా ఉంటాయి. రామచంద్రపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి రాజగోపాల్ సెంటర్కి ఆటోలు దొరుకుతాయి. సుమారు ఒక 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే వీటి మధ్యలోనూ. చాలామంది రవాణా సదుపాయాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతిరోజు ఒక నక్షత్రపాత శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. మళ్ళీ రేపు మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.